ప్రియులారా, మన ప్రభువును రక్షకుడు విమోచకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ సమయమునందు దేవుని వాక్యములో నుండి ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. దేవుడు ప్రార్థనను వింటాడు అని, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడు అనే విషయాన్ని దేవుని వాక్యం చెప్పగా వింటూ ఉన్నాం. ఇక్కడ ఇస్సాకు ప్రార్థన వ్రాయబడి ఉంది. 40 సంవత్సరముల వయసులో ఇస్సాకు వివాహం చేసుకున్నాడు. అతనికి సంతానం కలగలేదు. 60 సంవత్సరముల ప్రాయం వచ్చింది. అప్పుడు అతడు తన భార్య నిమిత్తమై ప్రార్థన చేశాడని దేవుని వాక్యం చెబుతుంది. ఇస్సాకు గొడ్రాలైన తన భార్య విషయమై ప్రార్థన చేసెను అనే మాట వ్రాయబడి ఉంది. కారణము, జీవమును అనుగ్రహించువాడు దేవుడు, సంతానమును దయచేయువాడు దేవుడు. అందువలన గొడ్రాలైన తన భార్య నిమిత్తమై ఇస్సాకు దేవుణ్ణి వేడుకున్నాడు. దేవుడు అతని ప్రార్థనను ఆలకించి రిబ్కాను జ్ఞాపకం చేసుకున్నాడు. రిబ్కా గర్భవతి అయ్యింది. ఇది వ్రాయబడిన సంగతి. ఇక్కడ ఈ దినమందు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయగోరుచు ఉన్నాను. ఇస్సాకు ప్రార్థన చేశాడు గర్భఫలము నిమిత్తమై. దేవుడు అనుగ్రహించాడు. గర్భఫలమును గూర్చి దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ సంగతిని మనము బాగా అర్థం చేసుకోవాలి. క్రొత్త నిబంధన కాలములో దేవుని వాక్యము సంపూర్ణముగా మనకు అవసరమైనంత మేరకు మనకొచ్చిన ఈ కాలమునందు మనము ప్రవర్తించుచున్న ప్రవర్తనకు ఆ కాలమునందు, ధర్మశాస్త్రమే లేని కాలమునందు వారు ప్రవర్తించిన ప్రవర్తనకు ఎంత తేడా ఉందో మనకు బాగా అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా పాత నిబంధనలో ఉన్నటువంటి వారు క్రొత్త నిబంధనలో ఉన్న వారి వలె ప్రవర్తించినారు. క్రొత్త నిబంధనలో ఉన్న మనము దారి తప్పిపోయిన వాళ్ళుగా కనబడుతున్నాం. కానీ పాత నిబంధనలో ఉన్నవారు మాత్రం క్రొత్త నిబంధనలో ఉన్న విశ్వాసుల వలె చాలా హుందాగా, వాక్యమును ఎరిగిన వారి వలె, తమ యొద్ద ధర్మశాస్త్రము లేకపోయినా, తర్వాతి కాలంలో ధర్మశాస్త్రం వచ్చినా వారు ధర్మశాస్త్రమును ఎరిగిన వారి వలె ప్రవర్తించారు. వారు నేరుగా దేవునితోనే సంబంధాన్ని నెరపిన వారుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇది మనకెంత ఆశ్చర్యం, ఆశీర్వాదకరమైన సంగతి. ఇస్సాకు ధర్మశాస్త్రం లేనివాడు. ఆ కాలమందు దేవుడి ధర్మశాస్త్రం లేదు. ఆ కాలమందు యాజక వ్యవస్థ లేదు. కానీ తన తండ్రి ఉన్నాడు.
తన తండ్రితో తాను మాట్లాడవచ్చు. తన తండ్రి ప్రార్థన చేసిన అనుభవం తనకు తెలుసు. బలిపీఠమును కట్టి ప్రార్థించిన గొప్ప వ్యక్తిగా అబ్రాహామును చూడగలం. దేవునితోనే సంభాషించిన వ్యక్తిగా అబ్రాహామును చూడగలం. అట్టి తన తండ్రికి చెప్పి ఇస్సాకు ప్రార్థన చేయించుకోవచ్చు. కానీ భక్తి జీవితం అంటే ఎప్పుడు కూడా దాని అర్థం ఏమిటనగా, నువ్వు దేవుడు అనే సంగతిని మర్చిపోకూడదు. భక్తి జీవితంలోని ప్రాథమిక సంబంధం నువ్వు దేవుడు. ఇస్సాకు తన భార్య నిమిత్తమై తాను ప్రార్థన చేశాడు. అవసరం తమది కాబట్టి తాము ప్రార్థన చేశారు. ఇది మనకు మాదిరిగా కనిపించుచున్నటువంటి విషయం. గర్భఫలము విషయంలో బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారో ఆ సంగతిని మనం చూద్దాం. ఆది కాండము మొదలుకొని లూకాసు వార్త దాకా, లూకాసు వార్త కూడా పాత నిబంధనలోని కాలమున క్రిందికే వస్తూ ఉంది. క్రొత్త నిబంధన కాలం సంఘం ప్రారంభమైన తర్వాత వస్తూ ఉంది. కాబట్టి పాత నిబంధనలో ఉన్న వారంతా కూడా ఎంత ఎక్కువగా దేవుని మీద ఆధారపడ్డారో, దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నారో, విశేషించి గర్భఫలము విషయములో మనము నిశ్చయముగా తప్పనిసరిగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. చూడండి, బైబిల్ గ్రంథం మనకు ఆ సంగతులను గుర్తు చేస్తూ ఉంది. అబ్రహాము సంగతి, ఇస్సాకు సంగతి మనం మాట్లాడుకున్నాం కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనాన్ని చూడగా, అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కనాను దేశమున అంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. నేను మీ పితరుడైన అబ్రహామునకు ఇస్సాకును ఇచ్చితిని. అబ్రహామును గూర్చి దేవుడు మాట్లాడుతున్న మాట, నేను అబ్రహామునకు ఇస్సాకును ఇచ్చితిని. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. అందుచేతనే గర్భఫలం విషయంలో కొరత కలిగిన వారు దేవుణ్ణి అడగాలి అనేటువంటి విషయము దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఆది కాండము 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనం ఎరుగుదాం. హవ్వ కుమారుణ్ణి కని పలికిన మాట, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను అనింది కదా. ఏమి ధర్మశాస్త్రం ఉంది ఆవిడకు? గాని గర్భఫలం దేవుడిచ్చు బహుమానం, దేవుని దయ అనే విషయము ఆ తల్లి గ్రహించగలిగింది. యెహోవా దయ వలన నేనొక మనుషుణ్ణి సంపాదించుకున్నాను. నా కుమారుడు దేవుని దయ. ఈ సంగతిని ప్రతి వ్యక్తి గ్రహించబద్ధులై ఉన్నారు. కొత్త నిబంధనలో ఈ సంగతిని జ్ఞాపకం చేసుకునవలసిన వారముగా ఉన్నామని మనం మర్చిపోకూడదు. ఈ సందేశం అంతా కూడా కేవలము గర్భఫలమును గూర్చి మాత్రమే అని గుర్తుంచుకోండి. ఆది కాండం 20వ అధ్యాయం 18వ వచనములో దేవుడు ప్రతి గర్భమును మూసివేసి ఉండెను అనే మాట వ్రాయబడి ఉంది. కారణం ఏమిటి అని అనగా, రాజైన అబీమెలెకు, గెరారు రాజైన అబీమెలెకు షారాను తీసుకుని వెళ్ళిన కారణం చేత బైబిల్ గ్రంథం చెబుతున్న మాట, దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును వేసి ఉండెను అనే మాట వ్రాయబడి ఉంది. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. వారెవరైనా కానివ్వండి కాక, వారు విశ్వసించిన వారైనా విశ్వసించని వారైనా, ఎందుకనగా
ప్రతి మనిషి దేవుడి సంతానమై ఉన్నాడు. అంచేత దేవుడు అందరికీ సాధారణమైనటువంటి ఆశీర్వాదములను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ప్రతి వాని మీదను ఆయన తన సూర్యుని ఉదయింపజేస్తూ ఉన్నాడు. ప్రతి వారి మీద ఆయన వర్షమును కురిపించున్నారు, మంచి వారి మీదను చెడ్డవారి మీదను. అంచేత ఈ సాధారణమైనటువంటి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. అయితే సంతానము లేనప్పుడు చేయవలసిన, మనం అడగవలసిన ప్రార్థన ఏమిటో దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఎందుకనగా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము అని ఆ తల్లి శారా హవ్వ ఆమె మొట్టమొదట గ్రహించింది. అంచేతనే నేనొక మనిషిని సంపాదించుకున్నాను దేవుని దయ వలన అని అనింది కదా. ఆదికాండం 20:18 దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును, అనగా ప్రతి స్త్రీ గర్భమును మూసివేసి ఉండెను. ఎందుకు? శారాను బట్టి. అయితే శారాను అబ్రహామునకు అప్పగించిన తర్వాత దేవుని వాక్యం చెబుతుంది 17వ వచనంలో, అబ్రహాము ప్రార్థన చేయగా దేవుడు వారిని బాగు చేసెను అని మాట వ్రాయబడింది. అబ్రహాము ప్రార్థించగా దేవుడు వారిని అందరినీ బాగు చేశాడు. ఎందుకంటే అంతకుముందు ఆయన వారి గర్భమును మూసివేసి ఉండెను. వారు సంతానమును కన్నారు. ఏమర్థమవుతుంది? దేవుని దయ. నెక్స్ట్ ఏమర్థమవుతుంది? ప్రార్థించగా అబ్రహాము ప్రార్థించినాడు, అబీమెలెకు ఇంటిలో సంతానం కలిగింది. ఇస్సాకు ప్రార్థించినాడు, తన ఇంటిలో సంతానం కలిగింది. ప్రార్థన. ఆదికాండం 30వ అధ్యాయం మొదటి 2 వచనాలను చూద్దాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కంది అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేనిడల నేను చచ్చెదను అనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా? గర్భఫలమునిచ్చువాడు దేవుడు, ఆయనకు నేను ప్రతిగా ఉన్నానా? యాకోబు రాహేలునకు భర్తయే, గర్భఫలమును అనుగ్రహించాల్సింది మాత్రం దేవుడు. కాబట్టి దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహించేవాడు. నా మీద కోప్పడం వల్ల ఉపయోగం ఏముంది? గర్భఫలము ఇచ్చు దేవునికి నేనేమైనా ప్రతిగా ఉన్నానా అన్నాడు. కాబట్టి గర్భఫలమునిచ్చువాడు దేవుడు అనే విషయం దైవ గ్రంథం గుర్తు చేస్తూ ఉంది. ఆదికాండం 33వ అధ్యాయం 5వ వచనంలో ఏశావు తన తమ్ముడైన యాకోబు సంతానం చూసి, వీరంతా ఎవరు అని అడిగితే అప్పుడు యాకోబు ఇచ్చిన జవాబు, వీరందరూ దేవుడు నీ దాసునికి దయచేసిన పిల్లలు అన్నాడు. దేవుడు దయచేసిన పిల్లలు. ఈ రెఫరెన్స్లన్నిటిని కూడా నోట్ చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు దయచేసిన పిల్లలు. ఆదికాండం 30వ అధ్యాయం 22వ వచనంలో చూడగా ఇలాగున కనబడుతుంది, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవిని విని ఆమె గర్భము తెరచెను. దేవుడు రాహేలు మనవిని విని తన భార్య కోసం ప్రార్థన చేసిన భర్త ఇస్సాకు, తన కోసం తాను ప్రార్థన చేసుకున్నటువంటి స్త్రీ రాహేలు, దేవుడు ఆమె మనవిని విని ఆమె గర్భమును తెరచెను. భర్త తన భార్య కోసం ప్రార్థన చేస్తే భార్య తన కోసం ప్రార్థన చేసుకుంది. అయ్యా, నన్ను కరుణించి నాకు గర్భఫలమునిమ్ము అని ప్రార్థన చేసింది. భర్త ప్రార్థించవలసిన వాడై ఉన్నాడు సంతానం లేని తన భార్య కోసం. భార్య ప్రార్థించవలసినదై ఉన్నది సంతానము లేని తన కోసం. గొడ్రాలుగా ఉన్న తన కోసం తాను ప్రార్థించాలి. ఆ మాటకొస్తే ఏ విశ్వాసంలోనైనా సరే, ఏ మతంలోనైనా సరే, అందరూ విశ్వసించినది గర్భఫలం దేవుడిచ్చే బహుమానమేని.
సంతానం దేవుడు ఇవ్వాలి అని. కనుక దేవుని వాక్యం మనకు చాలా స్పష్టంగా ఎవరి బాధ్యతను వారికి గుర్తు చేస్తూ ఉంది. ఆదికాండం 48వ అధ్యాయము, ఆదికాండం 48వ అధ్యాయం 9వ వచనములో ఇలాగున వ్రాయబడి ఉంది. ఆదికాండము 48వ అధ్యాయము 9వ వచనమునందు, యోసేపు, వీరు నా కుమారుడు, వీరిని ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించెను అని తన తండ్రితో చెప్పాను. యోసేపు తన తండ్రి అయిన యాకోబుతో తన కుమారులను గూర్చి చెప్పిన మాట, వీరు నా కుమారులు, దేవుడు వీరిని ఈ దేశమందు నాకు అనుగ్రహించెను, దయచేసెను అన్నాడు. అంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. నిర్గమకాండం 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందువలన దేవుడు వారికి వంశాభివృద్ధి కలగజేసెను అని వ్రాయబడి ఉంది. దేవుడు వంశాభివృద్ధి కలగజేసెను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలోనికి వెళ్ళగా 2వ వచనంలో, మనోహ భార్య గొడ్రాలు అని వ్రాయబడింది. కాబట్టి దేవుడు మనోహ భార్య దగ్గరకు దేవదూతను పంపించాడు. సమాచారాన్ని ఆవిడకు తెలియజేశాడు. ఆ కాలమున దాను వంశస్థుడు జోరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడుండెను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం, అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను అనే మాట వ్రాయబడి ఉంది. అతని భార్య గొడ్రాలు కాన్పు లేక ఉండెను. కాబట్టి ఇక్కడ మనకు కనిపించిన విషయం ఏమిటి అని అనగా, ఆ గొడ్రాలుగా ఉన్నటువంటి ఆవిడ దగ్గరకు దేవుని దూత పంపించబడ్డాడు. 3వ వచనమునందు, యెహోవా దూత స్త్రీకి ప్రత్యక్షం, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందు. నీవు గొడ్రాలవు కానీ నువ్వు సంతానాన్ని కంటావు. దేవుని దూత సెలవిచ్చిన మాట. ఇలాగున సంతానము లేని ప్రతి చోట కూడా మనకు అనిపించేది ఏమిటి అని అనగా, దేవుని హస్తము, దేవుని దయ, దేవుని అనుగ్రహం, ఇవి మనకు కనిపిస్తున్నటువంటి విషయాలు. తదుపరి మాట చూడగా, రూతు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనములో, బోయజు రూతును వివాహం చేసుకొని అనే మాట కనబడుతుంది. ఆ మాటను చదువుతున్నాను. రూతు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం, బోయజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను, గనుక ఆమె కుమారుని కనెను. రూతు సంగతి మనం ఎరుగుదుము. అయితే బోయజు వివాహం చేసుకున్న తర్వాత దేవుని వాక్యం చెబుతుంది, యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను. దేవుడు దయ చూపించాడు, దేవుడు అనుగ్రహించాడు. సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం ఇలాగుని చెప్తుంది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. ఇక్కడ సంతానము లేకుండా చేయవాడు ఆయనే, సంతానమును అనుగ్రహించువాడు ఆయనే. ఆయనకున్నటువంటి చిత్తమును బట్టి ఆయన ఇస్తాడు లేదా ఇవ్వకపోవచ్చు. ఇక్కడ ఆమెకు సంతు లేకుండా చేశానని 5వ వచనం చివరిలో వ్రాయబడి ఉంది. అదే మొదటి అధ్యాయం 19వ వచనంలో యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను అనే మాట కూడా వ్రాయబడి ఉంది. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. హన్న గర్భం ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని. గొడ్రాలుగా ఉన్నది, దేవుణ్ణి వేడుకొనింది, దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమెకు దేవుడి సంతానాన్ని అనుగ్రహించి ఉన్నాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనంలో దావీదు మాట్లాడుతూ, దేవుడు నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అనుగ్రహించి ఉన్నాడు అని అన్నాడు.
దేవుడు నాకు అనేక మంది కుమారులను అనుగ్రహించి ఉన్నాడు, దయచేసి ఉన్నాడు. అయితే సొలొమోనుకు మాత్రమే మందిరం కట్టడానికి అనుమతి ఇచ్చాడు అని దావీదు మాట్లాడుతూ ఆ సంగతిని చెప్పాడు. దేవుడు నాకు అనేక మంది కుమారులను అనుగ్రహించి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 113వ కీర్తన 9వ వచనం. ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషం గల తల్లిగాను చెయ్యు. సంతానం లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చెయ్యును అని 113వ కీర్తన 9వ వచనం. ఇక మనకందరికి తెలిసినటువంటి వాక్య భాగం 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. మనమందరం చాలాసార్లు వింటూ లేక కంఠస్థం చేసుకున్నటువంటి మాట ఇది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. బహుమానం అంటే అడిగి తీసుకుంటారా? కాదు కదా. కాబట్టి దేవుడు ఇంచుమించుగా 99% మందికి బహుమానాలు ఇస్తున్నాడు. కొంతమంది అడిగితే ఇస్తున్నాడు. ఆయన అడక్కపోయినా ఇచ్చినా, అడిగినా ఇచ్చినా అది ఆయన సంకల్పం, అది ఆయన ఇష్టం. ఇంతకుముందు చదివాం, యెహోవా సంతు లేకుండా చేసి ఉండెను, మరలా తిరిగి యెహోవా జ్ఞాపకము చేసుకునేను. రాహేలు గొడ్రాలు, దేవుడు ఆ మనవిని విన్నాడు, ఆమె గర్భఫలమును దయచేసెను. కాబట్టి అది ఆయన ఇష్టముగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 66వ అధ్యాయం యెషయా గ్రంథం 9వ వచనములో, పుట్టించువాడనైన నేను గర్భమును మూసివేసదనా అంటూ ఉన్నాడు. అనగా గర్భఫలమును అనుగ్రహించువాడు, పుట్టించువాడు, నేను గర్భమును మూసివేసేదనా అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 7వ వచనంలోనికి రాగా, ఎలిజబెత్ను గురించి మాట్లాడుతూ దేవుని వాక్యం చెబుతుంది, ఎలిజబెత్ గొడ్రాలు, ఆమెకు సంతానం లేదు. 1వ అధ్యాయం 13వ వచనంలోని దేవుని దూత జకర్యాతో చెప్పే మాట, ఎలిజబెత్ భర్తతో చెబుతున్న మాట ఏమిటనగా, జకర్యా నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కను. ఇక్కడ కూడా గొడ్రాలైన తన భార్య కోసం ప్రార్థించిన ఒక భర్తను దేవుని వాక్యం మనకు చూపించగలుగుతా ఉంది. ఇప్పటి వరకు చెప్పుకున్న మాటలన్నీ, ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ వచనాలన్నీ కూడా పాత నిబంధనను సూచించేటువంటి వచనం, లేక పాత నిబంధన క్రింద ఉన్న వారి జీవితాల్లో జరిగిన సంఘటనలు, వారిని గూర్చిన వచనాలు ఇవన్నీ కూడా. వీరందరూ ఏం చేశారు అని అనగా, దేవుణ్ణి అడిగారు. భర్త దేవుణ్ణి అడిగాడు, భార్య దేవుణ్ణి అడిగింది. కాబట్టి దేవుడు వారి మనవిని ఆలకించినాడు, అనుగ్రహించినాడు, దయచేశాడు. క్రొత్త నిబంధన గ్రంథములోనికి వస్తే ఇంచుమించుగా ఈ సంగతులు మనకు కనిపించవు. క్రొత్త నిబంధన గ్రంథం మనకు సంపూర్ణతను అనుగ్రహించింది గ్రంథంలో. క్రొత్త నిబంధన గ్రంథం క్రీస్తు రక్తం చేత, క్రొత్త నిబంధన సంఘకాలం, క్రొత్త నిబంధన దేవుని సంకల్పమును సంపూర్ణంగా తెలియచేయుచున్న ఆయన గ్రంథం మన చేతికి అప్పగించబడినటువంటి కాలం. ఇందులో ఎవరే గాని గొడ్రాలైనటువంటి వారు గోల చేసిన సంగతి ఏం కనిపించదు. ఇక్కడ మనకు కనిపించే విషయం ఏంటంటే, క్రొత్త నిబంధన విశ్వాసులు ఆత్మ సంబంధమైన సంగతులను ప్రాథమికంగా భావించినారు. ఆత్మ సంబంధమైన విషయాలు మొదటివిగా భావించినారు. ఉండవచ్చు, గొడ్రాళ్ళు ఉండవచ్చు, సంతానం లేనివారు ఉండవచ్చు, ప్రార్థించి ఉండవచ్చు, వారికి దేవుడి సంతానాన్ని అనుగ్రహించి ఉండవచ్చు, అనుగ్రహించి ఉండకపోవచ్చు, అది వేరు విషయం. ఆ సంఘటనలు ఇక్కడ మనకు కనిపించవు. ఎంచేతనంటే, క్రొత్త నిబంధనలో శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన వృద్ధి,
ఓ దేశం, ఒక రాజ్యం, ఒక రాజు, ఇటువంటి సంఘటనలు కూర్చి చెప్పేటువంటి గ్రంథం కాదు. ఇది పరసంబంధమైనటువంటి విషయాలను గూర్చి చెప్పేటువంటి గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో సామూహికంగా దేవుని గూర్చిన విషయాలు తక్కువ జనం గ్రహించటం, వ్యక్తిగతంగా ప్రజలు గ్రహించగలిగినారు. హన్న దేవుని గురించి చాలా గొప్ప సంగతులను మాట్లాడింది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చదివితే ఒక పెద్ద వేదాంతి మాదిరిగా ఆమె మాట్లాడింది. వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగిన వారు చాలా మాటలు మాట్లాడారు. జకర్యా కూడా అలాగే. లూకాసు వార్త మొదటి అధ్యాయం 75వ వచనం నుంచి చూడగా ఆయన కూడా చాలా మాటలు మాట్లాడాడు. వ్యక్తిగతంగా దేవుని ఎరిగినటువంటి వారు పాత నిబంధనలైన గొప్ప సంగతులను గ్రహించగలిగినారు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఆత్మ సంబంధమైన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకిచ్చాను అని అనగా, పరసంబంధమైన ఈ ఆశీర్వాదమునందు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కొరగానివి, ఎన్నిక లేనటువంటివి. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసి శరీర సంబంధమైన కొరతలను కొరతగా భావించడు. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసి శరీర సంబంధమైన కొరతను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చేత మృంగివేయబడడం చూడగలుగుతాడు. అనగా శరీర సంబంధమైన విషయాలను ప్రాముఖ్యంగా భావించక ఆత్మ సంబంధమైన సంగతులని ప్రాముఖ్యంగా భావించు ఉన్నాడు. అంత మాత్రం చేత శరీర సంబంధమైన విషయాలు పట్టించుకోకూడదని దేవుని వాక్యం చెప్పట్లేదు. పట్టించుకోవాల్సిందే, అడగాల్సిందే. మనకి ఏదైనా శరీర సంబంధమైన ఇబ్బంది కొరతలు ఉంటే అడగాల్సిందే. ఆయన ధారాళంగా దయచేవాడు అనేటువంటి మాట తిమోతి మొదటి పత్రిక 6:17 చెబుతుంది. వాస్తవమే. మీలో ఎవరికైనా శ్రమ కలిగినా సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. ఎవడైనా రోగి ఉన్నాడా సంఘ పెద్దలను పిలువనంపించండి అని, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేసుకోండి అని యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చెబుతున్నాయి. కానీ ఆత్మ సంబంధమైన సంగతులే విశేషముగా వ్రాయబడ్డాయి. అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనాల్లో మనం చూడగా, మీరు అడిగినను మీకు దొరకదు, కారణం ఏంటంటే మీరు దురుద్దేశంతో అడుగుదురు, భోగేచ్ఛల నిమిత్తమై అడుగుదురు, మీ భోగముల నిమిత్తమై అడుగుదురు అని మాటలు వ్రాయబడ్డాయి. అందువలన క్రొత్త నిబంధన గ్రంథంలో మనకు అనిపించే విషయాలు ఏమిటంటే విశేషించి ఆత్మ సంబంధమైన సంగతులు. అంత మాత్రం చేత సంతానము లేని వారు ప్రార్థన చేయకూడదని కాదు. తరమేదైనప్పటికీ కూడా సామాజికంగా కొన్ని విషయాలు మారవు. తరమేదైనప్పటికీ కూడా సామాజికంగా కొన్ని విషయాలు మారవు. అంటే అది పాత నిబంధన కాలమైన క్రొత్త నిబంధన కాలమైన, సంతానం లేకపోతే పాత నిబంధన వాళ్ళకి బాధే, కొత్త నిబంధన వాళ్ళకి బాధే. సంతానం లేకపోతే పాత నిబంధన వాళ్ళకు చాలా బాధ, కొత్త నిబంధన వాళ్ళకు ఏం బాధ లేదు అని చెప్పడానికి లేదు కదా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, క్రొత్త నిబంధనలో మనం అనుసరించవలసిన దాన్ని పాత నిబంధన చెబుతుంది. ఏం చెబుతుంది? మనకు వారు మాదిరిగా బ్రతికినారు. పరిపూర్ణత కలిగిన దేవుని వాక్యం కలిగిన మనకు, పరిపూర్ణమైన దేవుని వాక్యం ఉన్న మనకు అసలు వాక్యమే లేనటువంటి వారు మాదిరిగా నిలిచారు. ఇస్సాకు మాదిరి, అబ్రహాము మాదిరి, ఆ మాటకు వస్తే హన్నా మాదిరి, రాహేలు మాదిరి, వీరంతా తమ అవసరాల నిమిత్తమై దేవుని అడిగారు. సంతానం దయచేయమని దేవుని అడిగారు. ఇప్పటి దినములలో మనం చూస్తున్న సంగతి ఏమిటంటే, సంతానం లేనటువంటి వారిని విశ్వాసులు అని అనటానికి కూడా నాకు సిగ్గుకరంగానే ఉంది. వారిని విశ్వాసులు అని అనటం అవమానకరంగా ఉంది. ఎందుకంటే
అక్కడ సంతానం కలుగుతుంది అంటే అక్కడికి వెళ్తారు. వారు ప్రార్థన చేస్తే సంతానం కలుగుతుందంటే అక్కడికి వెళ్తారు. ఇన్ని వారాలు తిరగాలి అంటే అన్ని వారాలు తిరుగుతారు. ఇంతకు వీరి విశ్వాసం దేని మీద ఉంది అనంటే సంతానమును అనుగ్రహించు దేవుని మీద కాక ప్రార్థించే మనుషుల మీద. ఇది విచారకరమైనటువంటి విషయం. ఇక ఈ మధ్య కాలం నందు చాలా అవమానకరమైన సంగతులు, ఆ పదం వాడవలసి వస్తే జుగుప్సాకరమైన సంగతులు క్రైస్తవ్యంలో జరుగుతున్నాయి. సంతానం నిమిత్తమై అరటిపళ్ళు ఇచ్చేవాడు ఒకడు, ఆపిల్ పళ్ళు ఇచ్చేవాడు ఒకడు, అంజురపళ్ళు ఇచ్చేవాడు మరొకడు. ఎంత భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్తున్నారో మనం గ్రహించవచ్చు. ఎక్కడికి వెళ్తున్నారు వీరు? ఆ సేవకులు, ఈ విధమైన సేవకులు పుట్టకుండి ఉండిన ఎడల బాగుండేది. ఎందుకంటే వారి ఉద్దేశంలో ఉన్నదంతా ఏమిటి అని అనగా, అవతలి వారి యొక్క బలహీనతను ఆధారం చేసుకొని తాము పేరు కాంచడానికి, సంపాదించుకోవటానికి, అంతకుమించి ఇంకేమీ లేదు. అవేవో పళ్ళు తింటే సంతానం కలిగిందని ఇంతకుముందు మనం ఇతర గ్రంథాల్లో చెప్పబడుతున్నటువంటి మాటలు వినేవాళ్ళం. ఇప్పుడు యువతలే తయారయ్యారు క్రీస్తు విరోధులు, వాక్య విరోధులు అని చెప్పాలి. వారు సేవకుల, వారి దగ్గరకు వెళుచున్న వారు క్రైస్తవుల? నిశ్చయంగా కాదు అని గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ధర్మశాస్త్రము లేని కాలమునందు ఒక ఇస్సాకు మనకు మాదిరి, రాహేలు మనకు మాదిరి, ధర్మశాస్త్రం పాత నిబంధన క్రింద హన్నా మనకు మాదిరి. వీరందరూ దేవుణ్ణి అడిగి పొంది ఆనందించినారు తమ మనవి నెరవేరునందువలన. ఏది ఆ అనుభవం? క్రొత్త నిబంధనలో. ఏది ఆ అనుభవం? క్రొత్త నిబంధనలో. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనం. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లైనాను, నా ఏలిన వాడా, నా ఏలిన వాని ప్రాణం తోడు. హన్న ఏలితో ఇట్లంటుంది, నా ఏలిన వాడా, నా ఏలిన వాని ప్రాణం తోడు. యాజకుడైన ఏలితో ఆమె మాట్లాడుచున్నమాట. నీ వద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఇంచుమించుగా 4 సంవత్సరాల క్రిందట హన్న షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చి తన బాధను దేవుని సన్నిధిలో విన్నవించుకోవటానికి ఆమె ప్రార్థన చేసింది. ఆ సమయం ముందు ఏలి ఆమె నోరు కనిపెడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి, ఎంతకాలం మత్తురాలవై ఉందువు అని అంటేను ఆవిడ చెప్పింది, నా మనోబాధను బట్టి, నా హృదయ దుఃఖాన్ని బట్టి నిట్టూర్పులు విడుస్తూ నేను దేవునికి చెప్పుకుంటున్నాను, నేను మత్తురాలను కాదు అని ఆవిడ మాట్లాడింది. అట్లయితే మా దేవుడు నువ్వు కోరుకున్న దాన్ని, నీ మనవిని ఆయన ఆలకించునుగాక, సమాధానంగా క్షేమంగా వెళ్ళమని ఆయన కూడా చెప్పి పంపించాడు. ఆ 4 ఏళ్ల తర్వాత మరలా ఈవిడ తిరిగి వచ్చి, ఆ కాలమునందు ఆ 4 ఏళ్ల కిందట ఈ బిడ్డను దయచేయమని ప్రార్థన చేసిన స్త్రీని నేనే. యెహోవా ఈ బిడ్డను నాకు దయచేశాడు, నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాడు, తాను బ్రతుకు దినములని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను అని వ్రాయబడి ఉంది. అర్థమైంది ఈ మాట ప్రియులారా? పాత నిబంధనలో సాక్ష్యం చెప్పమంటే ఈ విధంగా చెప్తారు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, నీ 2 కుమారులను గూర్చి సాక్ష్యం, వారి జన్మను గూర్చి, వారి పుట్టుకను గూర్చి సాక్ష్యం చెప్పమంటే, నా భార్య 20 సంవత్సరాలుగా గొడ్రాలు, నేను ప్రార్థన చేయగా దేవుడు మాకు సంతానాన్ని అనుగ్రహించాడని ఇస్సాకు చెప్పగలడు. రాహేలు దగ్గరికి వెళ్ళి, అమ్మా
యోసేపు జననాన్ని గురించి చెప్పమంటే, నేను గొడ్రాలును, కానీ నేను దేవుని యొద్ద మనవి చేయగా దేవుడు నాకు యోసేపును దయచేసినాడు అని చెప్పగలుగుతాం. ఇక హన్న సాక్ష్యాన్ని మనం విన్నాం. ప్రార్థన చేసిన స్త్రీని నేనే, వీణ్ణి దయచేయమని, దేవుడు నాకు ఇతన్ని దయచేసినాడు అని వారు చెప్పగలుగుతారు. మళ్ళీ మాట చెప్తాను, పాత నిబంధన కాలములో ఉన్నటువంటి విశ్వాసులు దేవుడు తమకు జరిగించిన కార్యములను తాము ప్రార్థన చేయగా దేవుడు తమకు జరిగించిన కార్యములను వారు చెప్పగలుగుతారు. క్రొత్త నిబంధనలో విశ్వాసులు అని పిలువబడుచున్నటువంటి వారు ఏం సాక్ష్యం చెబుతారో మనకు తెలిసిందే కదా. 7 వారాలు తిరిగితే సంతానం కలిగిందని, ఈ అయ్యగారు ప్రార్థన చేస్తే సంతానం కలిగిందని, ఈ అమ్మగారు ప్రార్థన చేస్తే సంతానం కలిగిందని, నేను ప్రార్థన చేస్తే అనే మాట ఎన్నడూ ఉండదు. ఇది క్రొత్త నిబంధన విశ్వాసులుగా పిలువబడుచున్న వారికి అవమానకరమైన విషయం. వారే ప్రత్యక్షత లేని వారే దేవుణ్ణి అడగగా, ప్రత్యక్షత కలిగిన మనం ఇంకా ఎంత ఎక్కువగా దేవుణ్ణి అడగాలి. కనుక ప్రియులారా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. అటు ఇటు తిరిగి నోవహు వదిలిపెట్టిన కాకి మాదిరి ఓడలోనికి మరలా తిరిగి రాకుండా వెళ్ళిపోయినట్లుగా అటు ఇటు తిరిగే లక్షణం కాకుండా నిలకడగలిగి, సంఘంలో నిలకడగలిగి, భక్తిలో నిలకడగలిగి, విశ్వాసములో నిలకడగలిగి నువ్వే దేవుణ్ణి అడిగి పొందటం అన్నటువంటిది బైబిల్ నీకు నేర్పిస్తున్నటువంటి విషయం. ఒక క్రమమును చెప్పి నేను ముగిస్తాను. ఏమిటా క్రమం అని అనగా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. కొరత కలిగిన వాడు, శ్రమ కలిగిన వాడు, బాధ కలిగిన వాడు, ఇబ్బందిలో ఉన్నవాడు మొదట తాను ప్రార్థన చేయాలి. యాజక వ్యవస్థ ఉన్న కాలములో తన గురువుగా ఉన్న సమూయేలుకు ఫోన్ చేసి, దావీదు నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అని అడగలేదు. 30వ కీర్తన 2వ వచనం, యెహోవా నేను ప్రార్థన చేయగా నీవే నన్ను స్వస్థపరిచితివి, నీవే నన్ను స్వస్థపరిచితివి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనములో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నా మనవి ఆలకించి. సమూయేలుకు ఫోన్ చేసి అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి అని అడగలేదు, తానే మొరపెట్టాడు. రాజైన హిజ్కియా దేవునికి తానే మొరపెట్టాడు. రాజైన యెహోషాపాతు దేవునికి తానే మొరపెట్టాడు. పాత నిబంధన కాలములో ఉన్న భక్తులు తమ అవసరాల నిమిత్తమై తాము దేవునికి మొరపెట్టారు. యాజక వ్యవస్థ ఉన్న కాలంలో కూడా యాజకుని మీద ఆధారపడకుండా దేవునికి మొరపెట్టారు. ఒక పెద్ద సీనియర్ పాస్టర్ తన కళ్ళ ముందున్న హన్నా ఆ సీనియర్ పాస్టర్ దగ్గరికి వెళ్ళలేదు, తానే దేవుడితో చెప్పుకుంది. ఇవన్నీ మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడిన సంగతులు కావా? మన కళ్ళు తెరిపించడానికి వ్రాయబడిన సంగతులు కావా? అంచేత ప్రియులారా, అవసరం మనదే అయినప్పుడు ప్రార్థన కూడా మనదే. బాధ మనదైనప్పుడు దుఃఖించాల్సింది కూడా మనమే. సంతోషం మనదైనప్పుడు ఆనందపడాల్సింది కూడా మనమే. అది క్రమం. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయాలి. రెండవదిగా, మీరు ఎవడైనా రోగి ఉన్నాడా, నెక్స్ట్ తర్వాత సంఘ ప్రవేశం. మొదట నువ్వు దేవుడు, తర్వాత సంఘం. ఆ తర్వాత మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేసుకొనండి. 16వ వచనం, నువ్వు విశ్వాసమైతే ఈ క్రమాన్ని అనుసరించి తీరాల్సిందే. నువ్వే దేవుని అడగాలి, నువ్వే దేవుని సన్నిధిలో గోజాడాలి, నువ్వే హన్నలాగా సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు నా మనవి ఆలకించాడు అనే భరోసా నీకు రావాలి, ఆ ధైర్యం నీకు కలగాలి. ఇది దేవుని వాక్యం మనకు చెబుతున్న సత్యం. ఇస్సాకు తన భార్య విషయమై ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థనను వినెను. రాహేలు మనవిని దేవుడు వినెను, హన్నా మనవిని దేవుడు వినెను.
ప్రార్థించిన వాళ్ళందరి మనవిని దేవుడు వింటాడు. ప్రార్థన చేయించుకునే వాళ్ళ మనవిని మాత్రం దేవుడు వినడు. ఎందుకంటే వారు మనవి చెయ్యరు కాబట్టి. ప్రార్థన చేయించుకునే వాళ్ళు వాళ్ళ మనవి దేవుడు ఎందుకు వింటాడు? ఎందుకంటే వారు చెయ్యరు కదా. ప్రార్థన చేసే వాళ్ళ మనవి దేవుడు వింటాడు. అలాగూ ప్రార్థించు క్రొత్త నిబంధన క్రైస్తవులుగా ఉండి ఇతర నమ్మకాలలో ఉన్నట్లుగా మూఢనమ్మకాల జోలికి పోక, వస్తువుల మీద మనుషుల మీద నమ్మిక ఉంచక, జీవము గల దేవుని మీద నమ్మిక ఉంచి అడిగి పొందాలని దేవుని వాక్యం చెబుతుంది. అట్టివారుగా ఉండుటకు నేటి కాలపు విశ్వాసులనబడే వారికి దేవుడు బుద్ధిని అనుగ్రహించి వారికి మారు మనసును దయచేసి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. నాకు ఇచ్చిన వాక్యం నిమిత్తమై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మాకిచ్చిన వాక్యమును బట్టి స్తోత్రాలు. మీ మీద ఆనుకొనుటకు, మీ వాక్యానుసారంగా జీవించుటకు, మా జీవితంలో ఏది ఉత్తమో దానిని మేము మీ చిత్తానుసారంగా పొందుటకు సహాయం చేయమని మా ప్రార్థన. మిమ్మల్ని విడిచి మేము వెళ్ళక, మీ మీద విశ్వాసం ఉంచుట మానక, మా జీవితంలో ఏదైనానూ సరే మీ కొరకే జీవించుటకు మాకు నేర్పించి సహాయం చేయమని, మాతో కూడా ఉండమని, వారి వంటి ప్రార్థన అనుభవాలు మాకు అనుగ్రహించి మహిమను పొందుతారని మా ప్రభు అయిన క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.